హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తను ఫ్యాషన్స్. ఇది వచ్చేసి మదీనాలో సనా ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకి ట్రెండ్ కలంకారీ అనేది బాగా నడుస్తుంది కదండి. సో ఈ కలంకారీలో డోలా సిల్క్ మీద కలంకారీ ప్రింట్ అనేది మనకి ఇది వచ్చేసి మాకు మీటరు 600 అనేది పడింది. సో అంటే మేము ఎప్పుడు కూడా చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ చార్మినార్లో సనా ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది, దాంట్లో తీసుకుంటానండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. వైట్ క్రీమ్ కలర్ అనమాట. సో ఈ క్రీమ్ కలర్కి మనకి మంచిగా అన్నీ కూడా కౌస్, తర్వాత కొన్ని పీకాక్స్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగా ఇచ్చాడనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది 4 మీటర్స్ తీసుకున్నానండి. 4 మీటర్స్ కూడా పాపకి లెహంగాకి మంచిగా విడ్త్ అనేది బాగా వస్తుందని చెప్పేసి మాకు స్టిచ్చింగ్ చేసే అతను చెప్పారు. సో ఈ 4 మీటర్స్ విడ్త్ అనేది బాగా వచ్చిందనమాట. గేరా బాగా వచ్చింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్, ఈ కలర్ అనేది మా పాపకి లేదు. సో తీసుకున్నాను. ఇది చూడండి, దీనికి ఏంటంటే మామూలుగా మల్టీ కలర్లో తీసుకుందాము అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ షాప్ అతను అన్నాడు మనకి మామూలుగా ఈ కలర్లోనే డార్క్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. సో మనం దీనికి ఏం చేశానంటే నేను మామూలుగా వైలెట్ కలరు దాంట్లోనే సేమ్ ప్యాటర్న్లోనే కొంచెం కలంకారీ ప్రింట్లోనే తీసుకున్నాను అనమాట. సో దీనికి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగుందండి. పాప వేసుకుంటే ఫంక్షన్కి చాలా అంటే చాలా బాగుంది. అందరు కూడా అడిగారు బాగుంది అన్నారు. సేమ్ మా సిస్టర్ వాళ్ళ పాపకు కూడా ఆపోజిట్లో తీసుకున్నామండి. సో అదేమో మామూలుగా బ్లౌజ్ ఏమో వైట్ వచ్చింది, లెహంగానేమో ఈ వైలెట్ కలర్లో వచ్చింది. సో ఇద్దరికి కూడా మామూలుగా ఆపోజిట్లో వేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మనం అన్ని డార్క్ కలర్కి డార్క్ కలర్ కాకుండా ఈ లైట్ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. వేసుకున్న తర్వాత అవుట్ఫిట్ అనేది ఇలా చాలా నైస్గా ఉంది. ఇద్దరిది కూడా చాలా బాగుందండి. డార్క్ అండ్ లైట్ కలర్స్ చూడండి. దీనికి బ్యాంగిల్స్ అనేవి సేమ్ అండి. ఇప్పుడు మేము అక్కడి దాకా వెళ్తుంటాం కదా, సో దీనికి మాత్రం మేము క్లాత్ తీసుకొని వెళ్ళి బ్యాంగిల్స్ అనేది సెట్ చేసాము. మనకి చార్మినార్లో లాడ్ బజార్లో బాగుంటాయి కదండి బ్యాంగిల్స్ అనేవి. సో ఇలా వీటికి కూడా మేము బ్యాంగిల్స్ అనేవి తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇట్లా మనకి మామూలుగా ఇలా వెళ్ళినప్పుడు మనం లంగా క్లాత్ తీసుకొని వెళ్ళేమి అక్కడనే మ్యాచింగ్ తీసుకున్నాము. ఈ వైట్ తీసుకున్నాము, దీంట్లో స్టోన్స్లో తీసుకొని మళ్ళీ ప్లెయిన్గా తీసుకొని ఇలా సెట్ చేసామన్నమాట. ఇలా తీసుకున్నామండి ప్లెయిన్లో, వైలెట్ కలర్ ప్లెయిన్లో, తర్వాత స్టోన్స్, తర్వాత మనకి సైడ్ బ్యాంగిల్స్ లాగా వైట్వి పూసల్లాగా వచ్చినాయి. ఈ 3 కలర్స్ కూడా మనం మామూలుగా మన ఇష్టం అనమాట. ఎలా బాగుంటే అలా మనం చేసుకుంటే లెహంగా జాకెట్కి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ కలంకారీ అనేది చాలా ఫ్యాషన్ అయింది కాబట్టి మనకి కలంకారీ బాగా నడుస్తుంది, ట్రెండ్ నడుస్తుంది. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మేము ఎప్పుడు అలానే చేస్తూ ఉంటామండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా మనం పేరప్ చేసుకుంటే ఇంకొక పేర్ చేసుకుంటే చాలా బాగుంది. పాప పిల్లలకి వేస్తే కూడా చాలా బాగుందన్నమాట. సో ఇలా చేసామండి. మీ ఇష్టం అంటే ఎవరిష్టం వాళ్ళది. మామూలుగా మధ్యలో అవి వైట్ వేసుకున్నా కానీ ఎలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీకు కొంచెం కలర్ అనేది చేంజ్ కనపడుతూ ఉండొచ్చు మనకి వీడియోలో అనేది. ఇలా నేను ఎప్పుడైనా కానీ మా సిస్టరు నేను ఇద్దరం వెళ్ళి ఎప్పుడంటే తెచ్చుకుంటాము. ఇదనేది ఒక పేరుగా చేసుకున్నాము. సో అట్లానే వెళ్ళినప్పుడల్లా మనం తెచ్చుకొని ముందే వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుంటామండి. సో ఇట్లా మనకేంటంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ప్లస్ మనకి స్టిచ్చింగ్ దగ్గర కొంచెం లేట్ చేసినా కానీ ఇబ్బంది అనేది ఉండదన్నమాట. టైం టు టైం మనం ఏదన్నా కరెక్ట్గా ఫంక్షన్ వచ్చింది అంటే హడావుడి లేకుండా పిల్లలకి మంచిగా నీట్గా డ్రెస్అప్ చేయడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.